హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే చిరుత పులులు అంటే ఒకటి పెద్దది ఒకటి చిన్నది అన్నమాట. ఫ్రెండ్స్, చిరుత పులులు అలాగే ఎలా అంటే ఫ్రెండ్స్, మామూలుగా చెట్లు పక్కన అంటే అడవుల్లో ఎక్కువగా కనిపిస్తాయి కదా ఫ్రెండ్స్. అంటే మనకి న్యాచురల్గా బయట ఎక్కడా కనపడవు కదా చిరుత పులులు. మనకి అడవుల్లో కానీ లేకపోతే జూల్లో కానీ అట్లా ఎక్కువ ఫారెస్ట్లో అలాంటి వాటి దగ్గర కనపడతాయి కదా. వాటిని మనం వేసామన్నమాట. అంటే ఎలా అంటే ఫ్రెండ్స్, చిరుత పులి పెద్దదొకటి, దానిది పిల్ల అన్నట్టు కానీ లేదా ఇంకోటి చిన్నదనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈజీగా వస్తుంది. చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ పెద్దది దాన్ని వేశాను, తర్వాత చిన్నది వేశాను అనమాట. అలాగే చిరుత పులికి మొత్తం మచ్చలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అంటే బ్లాక్గా మచ్చలు ఉంటాయి, అలాగే ఎల్లో కలర్గా ఉంటుంది కదా. నేను కలర్స్ వేసాకైతే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కూడా చూసిన తర్వాత మీరు చెప్పండి ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఏంటంటే చెట్లు దగ్గరగా అంటే పక్కనన్నీ మొక్కలు, చిన్న చిన్న మొక్కలు, ఆకులు అలా వేశాను. అలాగే ఆకాశంలో సూర్యుడు, పక్షులు ఎగురుతున్నట్లుగా కూడా వేశాను అనమాట. మంచి సీనరీగా అంటే మనకి చాలా బాగా లుక్ వచ్చే విధంగా వేశాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. చూడండి, మచ్చలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందుకని మచ్చలకి నేను చిన్న చిన్న బాల్, కొంచెం పెద్ద మోడల్ బాల్ లాగా వేశాను అనమాట. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈజీగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, చిన్నదనమాట చిరుతపులి. ఇక్కడ ప్రజెంట్ చిన్నది పెద్దది అనమాట. అలాగే కిందంతా గ్రాస్ వేశాను. అలాగే పులి పక్కన అంతా కూడా, పెద్ద పులి పక్కన అన్నీ కూడా మనం చిన్న చిన్న చెట్లు, ఆకులు, కొమ్మల్లాగా అలా వేసామన్నమాట, అందంగా ఉంటుందని. అంటే మనకి ఎక్కువగా అలాంటి సీనరీ గుర్తొచ్చే విధంగా అనమాట అలా వేసాను అనమాట. ప్రజెంట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఎక్కువ కలర్స్ ఏమి యూజ్ చేయలేదు ఫ్రెండ్స్. అంటే చెట్లకు వచ్చేసి గ్రీన్ కలర్ వాడాను, ఆకులకి, కొమ్మలకి అన్నిటికీ గ్రీన్ వాడాను అనమాట. పచ్చని చెట్లు మధ్యలో కదా ఎక్కువగా ఇవి ఉండేవి, అందుకని అలా వేసాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, చెట్లు అలాగే కొమ్మలు అనమాట, జస్ట్ కొమ్మలు, చిన్న చిన్న మొక్కల దగ్గర ఈ పులులు ఉన్నట్లుగా వేసాను అనమాట. అలాగే ఫ్రెండ్స్, ఏంటంటే ఆకాశంలో సూర్యుడు, పక్షులు ఎగురుతున్నట్లుగా అనమాట సింపుల్గా వేశాను. స్కై బ్లూ కలరు, అలాగే సూర్యుడికి ఆరెంజ్ కలర్ వాడాను. అలాగే చెట్లుకి అలాగే గ్రాస్ కూడా వేశాను, గ్రాస్కి గ్రీన్ కలర్ వాడాను. మళ్ళీ ఇక ఎక్కువ కలర్స్ ఏమీ వాడలేదు ఫ్రెండ్స్, సింపుల్గా వేశాను అనమాట. మనకి న్యాచురల్ లుక్ ఉట్టిపడే విధంగా వేశాను. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇవే కాదు ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా కామెంట్లో తెలియజేయండి, నేను తప్పకుండా అలాంటి డ్రాయింగ్స్ వేస్తాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటివి కావాలన్నా వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఆకులు, కొమ్మలు అలా వేసాను అనమాట. అంటే మనకి ఎక్కువగా చెట్ల దగ్గరే ఉంటాయి కాబట్టి, చెట్లు, కొమ్మలు, ఆకుల దగ్గర ఇట్లాంటి పులులు ఉంటాయి కాబట్టి ఫారెస్ట్లో కానీ జూల్లో కానీ వాటికి అలా ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందుకని ఆ లుక్ వచ్చే విధంగా వేసాను అనమాట. ప్రజెంట్ ఇక్కడైతే నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, మీకు ఇష్టం ఫ్రెండ్స్, పెద్ద పెద్ద చెట్లు లాగైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే చిన్న చెట్లు లాగా వేసాను అనమాట. చెట్లులాగా వేసి ఏదో ఒకటి మనకి ఏంటంటే వాటి ఆహారం కోసం ఎలా చూస్తాయి ఫ్రెండ్స్, అంటే పొంచినట్లుగా చూస్తాయి కదా, ఆకలితో ఉంటే ఎలా ఉంటాయి చిరుతపుళ్ళు, ఆ విధంగా ఆవేశంగా చూస్తున్నట్లుగా ఇక్కడ లుక్ అయితే అనిపించింది ఫ్రెండ్స్. నాకైతే అలాంటి లుక్ వచ్చే విధంగా వేసాను అనమాట. ఏదో దానికి తినే ఆహార పదార్థం కనపడ్డట్లుగా లుక్ అనేది చూస్తున్నట్లుగా వేసాను అనమాట. ప్రజెంట్ ఇక్కడైతే నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. చూడండి, చెవి అన్నీ కూడా, బాడీ అంతా కూడా. ఇప్పుడు ప్రజెంట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేశాక నేను బ్లాక్ జెల్ పెన్ వాడాను ఫ్రెండ్స్. బ్లాక్ జెల్ పెన్ వాడి కలర్స్ అనేది వేసాను అనమాట. బ్లాక్ జెల్ పెన్ వేసి అలాగే అంతటికి కూడా నేను బ్లాక్ జెల్ పెన్ పెట్టి డబల్ లైన్ లాగా వేసాను అనమాట హైలైట్ కోసం. తర్వాత అయితే కలర్స్ అనేది వేయడం జరిగింది ఫ్రెండ్స్. కలర్స్ వేసాకైతే నాకు ఎక్సలెంట్గా అనిపించింది ఫ్రెండ్స్. న్యాచురల్గా అసలు అడవుల్లో ఎలా అయితే ఉంటాయో అలా అనిపించింది, పులుల్లాగా సహజ సిద్ధంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి.
చూడండి అంటే ఎక్కువగా ఇప్పుడు అడవుల్లో కూడా పచ్చదనంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, గ్రాస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే చెట్లు కొమ్మలు అడవుల్లో ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, చెట్లు. అందుకని అక్కడ కూడా అంటే ఈ పులులు ఉన్నట్లుగా వేశాను అనమాట. చెట్లు ఆకులు కొమ్మలు ఉన్నట్లుగా అట్లా సింపుల్గా వేశాను అనమాట. ఎక్కువగా వేయలేదు. మీ ఇష్టం ఫ్రెండ్స్. ఆల్రెడీ కొన్ని చెట్లులాగా కూడా వేశాను కదా, మీ ఇష్టం చెట్లులాగైనా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ప్రజెంట్ ఇక్కడైతే నేను చిన్న చిన్న మొక్కల్లాగా వేసి సింపుల్గా ఆకులు వేశాను చూడండి. అలాగే ఆకాశంలో సూర్యుడు పక్షులు ఎగురుతున్నట్లుగా వేశాను అనమాట. వేసి కలర్స్ అనేది వేశాను ఫ్రెండ్స్. మీకు ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇట్లా సింపుల్గా 2 పులుల్లాగా వేసాం కదా, ఇంకా వేరే జంతువులు కూడా యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ ఏంటంటే అంటే పులులు వేసాను అనమాట. ఇదివరకు మీకు లాస్ట్ టైం గుర్తుంది కదా ఫ్రెండ్స్, జింక వేశాను అడవుల్లో, అంటే మంచి చెట్ల దగ్గర జింక ఉన్నట్లుగా వేశాను. అలాగే మనకి నెమళ్ళు, చెట్ల మీద నెమళ్ళు ఉన్నట్లు అన్ని మోడల్స్ వేసుకుంటూ వచ్చాం కదా. ప్రజెంట్ అయితే ఇప్పుడు పులులు వేసామన్నమాట. అట్లా మనం మోడల్స్ కూడా వేసుకుంటూ వద్దాం ఫ్రెండ్స్. మీకు ఎలాంటివి కావాలన్నా వేస్తాను. చూడండి చెట్లలో మనకి పులులు అనేవి ఎక్కువగా ఉంటాయి కదా. ఇదివరకు సింగిల్గా ఎలిఫెంట్ కూడా వేయడం జరిగింది కదా ఫ్రెండ్స్. అలా మనం అన్ని రకాలు వేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే ప్రజెంట్ అయితే పులులు వేసామన్నమాట, 2 పులులు అన్నట్లు. అది ఆకలి కోసం, ఆకలితో ఉంటే ఎలా అయితే యాంగ్జైటీగా చూస్తాయో, ఏదో దొరికింది అనే ఉత్సాహంతో చూస్తున్నట్లుగా ఇక్కడ వేసామన్నమాట. ఆ లుక్లో ఈ 2 చూస్తున్నట్లుగా వేశాను. వేసిన తర్వాత దానికి కలర్స్ అనేది వేయడానికి నేను బ్లాక్ జెల్ పెన్ పెట్టి వేసి కలర్స్ అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఆకులకి చెట్లకి గ్రీన్ కలర్ వాడాను అనమాట. అలాగే స్కైకి స్కై బ్లూ కలర్ వేశాను, సూర్యుడికి ఆరెంజ్ వేశాను. అలాగే పులులకి ఎల్లో కలర్ అండ్ ఓన్లీ బ్లాక్ వాడాను ఫ్రెండ్స్. వేరే కలర్స్ ఏమీ వాడలేదు. అంటే చిరుత పుల్లు ఎక్కువగా ఎల్లో అండ్ బ్లాక్ మిక్స్డ్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్, మచ్చలన్నీ బ్లాక్గా ఉంటాయి, స్కిన్ అంతా కూడా ఎల్లో కలర్గా ఉంటుంది కదా, ఆ లుక్ వచ్చే విధంగానే వేశాను. ప్రజెంట్ అయితే నాకైతే కలర్స్ వేసాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. అది కాక అదంతా కూడా గ్రీన్గా వేశాను ఫ్రెండ్, గ్రీనరీగా. అంటే అడవుల్లో కూడా మనకి ఎక్కువగా పచ్చదనం ఉట్టిపడే విధంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మొత్తం. అలాగే స్కైకి వచ్చేసి స్కై బ్లూ కలర్ వేశాను. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ వేసాకైతే ఎక్సలెంట్గా అనిపించింది నాకైతే న్యాచురల్ లుక్తో. చూడండి ఫ్రెండ్స్, స్కైకి స్కై బ్లూ కలర్ వేశాను అనమాట. చూడండి సహజంగా మనకి ఎలా అయితే ఉంటుందో అలా వేశాను ఫ్రెండ్స్. సూర్యుడికి వచ్చేసి ఆరెంజ్ కలర్ వాడాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ వేశాక ఎక్సలెంట్గా అనిపిస్తుంది. అలాగే మచ్చలన్నిటికీ కూడా నేను బ్లాక్ స్కెచ్ వాడాను ఫ్రెండ్స్. అంటే మచ్చలకి నల్లగా డార్క్ ఎక్కువగా ఉంటుందని బ్లాక్ స్కెచ్ పెన్ వాడి దానికి మచ్చలన్నిటికీ రుద్దాను ఫ్రెండ్స్. డార్క్ చేశాను, నలుపు మచ్చల్లాగా ఉంటాయి కదా అలా వేసాను అనమాట. మొత్తం వేసుకున్నాక మొత్తం ఎల్లో కలర్ రుద్దాను అనమాట. ఓవరాల్ లుక్ అయితే అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీరు ఇప్పటిదాకా నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్. నన్ను ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటివి కావాలన్నా నేను అలాంటి డ్రాయింగ్స్ వేసి మిమ్మల్ని ఎంతగానో మీకు మంచి వీడియోస్ చేస్తానని మాటిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఓవరాల్ లుక్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. Thank you for watching the video. Please subscribe my channel. Thank you so much friends. ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.